సో హాయ్ బ్రదర్. హాయ్. సో ఈ సంక్రాంతికి అయితే 3 సినిమాలు పోటాపోటీ మీద వస్తున్నాయి కదా. సో దేనికోసం చూస్తున్నారు? గేమ్ చేంజర్ ఆబ్వియస్లీ. సో ఎందుకని? రామ్ చరణ్ అని అదొకటి, మళ్ళీ శంకర్ గారు కదా. అదని ప్రతి సినిమా ఇప్పటివరకు అయితే ఏదో ఒకటి కంపల్సరీ మెసేజ్ ఓరియంటెడ్, ప్లస్ మనం యాంటిసిపేట్ చేసినందుకు గాను భిన్నంగా ఉంటుంది కొద్దిగా స్టోరీస్, సినిమా వైజ్ అయినా కానీ ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, మరి అట్లా అనుకుంటే లాస్ట్ టైం ఇప్పుడు భారతీయుడు 2 ఫ్లాప్ అయింది కదా బ్రదర్. అవును, అది మిస్టేక్ అంటే మెసేజ్ ఉంది, కాకపోతే ప్రెజెంటేషన్ వైజ్ ఎక్కడో చిన్న ల్యాగ్ వల్ల స్టోరీ చిన్నదైనా కానీ బాగా ల్యాగ్ చేసి అది ప్రేక్షకుల్లో అంత కరెక్ట్గా వెళ్ళకపోవడం అనేది జరిగింది. ఈ మధ్యలో మనకి రోబో 2.0 నుంచి చూసుకుంటే అంత పెద్ద హిట్ అయితే లేదు శంకర్ గారికి. ఈ గేమ్ చేంజర్ వల్ల ఏమన్నా ఇంపాక్ట్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం. ఓకే, ప్రతి సంక్రాంతి బాలయ్య బాబు గారిదే అంటారు కదా, డాకు మహారాజా వస్తుంది ఈసారి. సో ఏం చెప్తాం మరి? డాక్యుబే అంటే ఆయన మొత్తం యాక్షన్ ఓరియంటెడ్. నేను అంత పెద్ద కాదు ఆల్రెడీ, ఎందుకంటే ఆయన న్యూటన్ గ్రావిటీ దాని రిలేటెడ్ ఉంటాయి కాబట్టి అంత పెద్ద ఏం లేదు. కాబట్టి పాన్ ఇండియా లెవెల్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం శంకర్ గారి నుంచి. ఇదన్నా మంచి హిట్ అయ్యి సక్సెస్ అయ్యి రీచ్ వెళ్తే ఆయన కూడా మళ్ళీ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే బ్రదర్, ఇప్పుడు రాజమౌళి గారితో వర్క్ చేసి తర్వాత ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా ఫ్లాప్ అనేది అవుతుంది అనే సెంటిమెంట్ ఉంది కదా. అవునవును. సో ఇప్పుడు ఇంతకు ముందు చూసుకుంటే ఆర్ఆర్ తోటి వర్క్ చేశారు రాజమౌళి గారు. అవునవును, ఖచ్చితంగా. అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర మనకి హీరో కానీ ఎవరైనా ఆర్టిస్టులు కానీ కొద్దిగా అంటే రాజమౌళి గారు అంటే అదొక వేరే లెవెల్ దగ్గర చేసి చూపెడతారు. కాకపోతే మళ్ళీ ఆ సినిమా అయిపోయినాక కంపల్సరీ రాజమౌళి అంటే హిట్ వస్తుంది. దాని తర్వాత స్టోరీ సెలెక్షన్ అయినా కానీ ఎవరైనా ఆర్టిస్టులు కొద్దిగా చూసి ప్రేక్షకులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్టు స్టోరీ ఎంచుకుంటే కంపల్సరీ రాజమౌళి గారితో సినిమా తీసినాక కూడా హిట్ కొట్టచ్చు అనే దాన్ని ఇప్పుడు మనకి గేమ్ చేంజర్ ద్వారా అర్థమవుతుంది కంపల్సరీ. ఎట్లున్నాయి బ్రదర్ సాంగ్స్ అవన్నీ ఎట్లున్నాయి? సాంగ్స్ నేను పెద్దగా చూడను, కాకపోతే టీజర్ మార్క్ అయితే ఆకట్టుకుంది. ఓకే, సంథింగ్. ఎట్లుంది కైరా అద్వానీ తోటి? కేరా అద్వానీ ఓకే బ్రో, ఆల్రెడీ మనకి బోయపాటి దర్శకత్వంలో వచ్చింది కదా ఆల్రెడీ, వినయ విదయ రామ, సేమ్ కాంబినేషన్. మరి ఇది పొలిటికల్ డ్రామా కాబట్టి ఎంత ఏమన్నా కొత్తగా ఉందో చూడాలి. ఆల్ టైమ్ రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తుందంటావా? ఆబ్వియస్లీ, అంటే స్టోరీ కరెక్ట్ చక్కగా జనాల్లోకి వెళ్తే మాత్రం రికార్డ్ బ్రేక్ చేస్తే, ఎందుకంటే మనకి డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్ కదా శంకర్ గారు. చూడాలి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సో ఈ సంక్రాంతికి అయితే మరి గేమ్ చేంజర్ అట్లానే డాకు మహారాజా సంక్రాంతికి వస్తున్నాయి, 3 వస్తున్నాయి కదా. ఏ మూవీ కోసం చూస్తున్నారు? మేము ఒక మెగా అభిమానిగా గేమ్ చేంజర్ సినిమా కోసం చూస్తున్నాం. ఎట్లుందన్న టీజర్? ఎట్లుంది? చాలా సూపర్గా ఉందన్న. సాంగ్స్ కూడా తమన్ గారు కూడా చాలా బాగా చేశారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే తమన్ గారు మ్యూజికే హైలైట్ ఉంటుంది. అలాగే రామ్ చరణ్ అంటేనే రామ్ చరణ్ గారిలోనే ప్రతి ఒక్క అభిమాని కూడా పవన్ స్టార్ గారిని కానీ చిరంజీవి గారిని కానీ ప్రతి ఒక్క మెగా హీరోని కూడా రామ్ చరణ్లోనే చూసుకుంటారు. సో మెగా అభిమానులకు ఇది ఒక సంక్రాంతి కానుకనే మేము భావిస్తున్నాం. ఎట్లుందన్న ఇప్పుడు పుష్పాన్ని బీట్ చేస్తుంది అంటున్నారు, బీట్ చేస్తుంది అంటారు పుష్పాన్ని? పక్కా అండి, అది లేదండి. సినిమా పుష్పను హీట్ చేయడం కాదు, దానికి డబల్ ఉంటుందండి. ఎట్లున్నాయి అన్న సాంగ్స్? ఎట్లున్నాయి సాంగ్స్? అదే తమన్ గారి సాంగ్స్ అంటే చాలా సూపర్ గా ఉంటాయండి. అందులో గేమ్ చేంజర్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. అది ఇప్పుడు రాజమౌళి గారితో హిట్ కొట్టిన తర్వాత ఏ మూవీ చేసినా కానీ ఆ హీరోకి ఫ్లాప్ అయితే అనే సెంటిమెంట్ ఉంది. సో అదే కంటిన్యూ అవుతుంది అంటారా? యాక్చువల్గా చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అనేది అందరికి రాసి పెట్టి ఉండదండి. అది ఏంటంటే కొంతమంది హీరోలను బ్యాట్ చేయడానికి అలా చెప్తుంటారు, కానీ సూపర్ గా ఉంటుందండి. మేము ఓకే, ఏం చెప్తారు ఫైనల్ గా? సూపర్ అండి, సూపర్. యాక్చువల్గా రామ్ చరణ్ గారు పాన్ ఇండియా స్టార్ కదా, ఇంకా ఈ సినిమా ఇంకా సూపర్, ఇంకా వేరే లెవెల్లో వెళ్తుందండి. మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఓకే, మరి ప్రతి సంక్రాంతికి బాలకృష్ణ గారిదే అంటారు సంక్రాంతి. బాలకృష్ణ గారిది డాకు మహారాజా వస్తుంది కదా. అవును, అది కూడా బాగుంటుంది. ఎందుకంటే బాలయ్య బాబు గారు అంటేనే సూపర్ అండి. బాలయ్య బాబు గారు చేసే యాక్షన్ ఫిలిమ్స్ ఇది ఎలా ఉంటుందంటే అతనికి రావాల్సిన క్రెడిట్ ఆయనకే వస్తుంది. మా రామ్ చరణ్ కావాల్సిన వాళ్ళకే ఉంటుందండి. ఎవరిని తక్కువగా చేయలేదండి. ఎవరి సినిమా పబ్లిసిటీ వాళ్ళకే ఉంటుందండి.